హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ సొల్యూషన్స్. ఇవాళ అయితే మేము బయటకు వెళ్తున్నామండి. ఎక్కడికంటే మాది కృష్ణా నది రేవు వదలటం వల్ల మాకు చుట్టుపక్కల ఉన్న కొన్ని గ్రామాలకి వాటర్ ఫ్లడ్స్ వచ్చేసినాయండి. వాటిని చూడటానికి వెళ్తున్నాము. ఆ గ్రామాలతో పాటు మాకు ఇక్కడ రేపల్లెకి దగ్గరలో ఉంటుందండి మోర్తోట అనే గ్రామం. శివాలయం చాలా ప్రసిద్ధిగాంచింది. అది కూడా వాటర్లో మునిగిపోయిందండి. ఆ గుడిని చూసి అలాగే మీకు కూడా చూపిద్దామని చెప్పేసి గుడి దగ్గరికి వెళ్ళామండి. అదేనండి, ఇది శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ ముక్తేశ్వర స్వామివారి దేవస్థానం. ఇది కృష్ణా నది పాయకు దగ్గరగా ఉంటుందండి. ఈ ఫ్లడ్స్ రావటం వల్ల ఇట్లా గుడి మొత్తం మునిగిపోయింది. ఇది మా ఊరు నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీనిని మోర్తోట దక్షిణ కాశీ అని పిలుస్తారండి. ఎందుకంటే ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిశారు. ఇలా స్వయంభూగా వెలిసిన ప్రాంతాన్ని క్షేత్రం అంటారు. అలాగే ఇక్కడ 365 రోజులు కూడా కృష్ణా నది యొక్క వాటర్ ఉంటుందండి. దానిని తీర్థం అంటారు. ఎక్కడైతే ఇట్లా క్షేత్రం తీర్థం కలయిక ఉంటుందో దాన్ని కాశీ అని పిలుస్తారండి. ఇది దక్షిణ ప్రాంతంలో ఉండటం వల్ల దీనిని దక్షిణ కాశీ అని పిలుస్తారు. ఇది చాలా పురాతనమైన గుడి అండి. దాదాపు 1400 సంవత్సరాల క్రితం గుడి ఇది. ఈ ప్రదేశంలో మునులు తపస్సు చేసేవారంటండి. అందుకని దీన్ని మునుల తోట అని పిలిచేవారంట. కాలక్రమంలో మునుల తోట అనే పేరు మోర్ తోటగా మారిందండి. ఇది రేపల్లె నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. బాపట్ల డిస్టిక్. కృష్ణానదికి వరద రావటం వల్ల ఇట్లా ఈ గుడి అంతా ఫ్లడ్స్ వచ్చేసి వాటర్ మొత్తం మునిగిపోయిందండి. ఇట్లా మొత్తం గుడి లోపల గర్భగుడిలో కూడా నీళ్ళు వచ్చేసినాయండి. మొత్తం గుడి అయితే చాలా హైట్లో ఉంటుందండి. ఇది మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారండి. ఎవరైనా చూడకపోతే చూస్తారని వీడియో పెడుతున్నాను. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు తెలిసినంతవరకు గుడి గురించి షేర్ చేశానండి. అంతే. ఓకే, బాయ్ అండి అందరికీ.